వెరీ గుడ్ ఈవినింగ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 ఇంటర్మీడియట్ ఫలితాలు బోత్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ప్రకటించింది. ఈ ఫలితాల్లో అక్షరశ్రీ విద్యా సంస్థ ఎప్పటిలాగానే అఖండ విజయాన్ని మా విద్యార్థులు అందుకున్నారు. ముఖ్యంగా ఎంపీసీ జూనియర్ ఎంపీసీలో మా విద్యార్థి 467 మార్కులు అవుట్ ఆఫ్ 470, 467 అవుట్ ఆఫ్ 470 మార్క్స్తో అఖండ విజయాన్ని, ఈ విజయం ఇప్పటి వరకు ఆదోనిలో ఎప్పుడూ చూడలేదు అండ్ డిస్టిక్లో కూడా ఎప్పుడూ చూడలేదు. అలాంటి విజయాన్ని ఈరోజు మా అక్షరశ్రీ విద్యా సంస్థ అండ్ ఎండి రోషన్ అనే విద్యార్థి అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇదొక్క విజయమే కాకుండా అలాగే 466 466 అవుట్ ఆఫ్ 470 హరిత, 465 అవుట్ ఆఫ్ 470 లోకేష్, 464 అవుట్ ఆఫ్ 470 వర్ష, 464 అవుట్ ఆఫ్ 470 వివేకానంద, 464 అవుట్ ఆఫ్ 470 పి లహరి. ఇలాగా జూనియర్ ఎంపీసీలో ఇలాగా 18 మంది విద్యార్థులకు 460 పైబడి మార్కులు రావడం, ఒకే విద్యా సంస్థ నుంచి 18 మంది విద్యార్థులకు 460 అవుట్ ఆఫ్ 470 రావడం చాలా సంతోషంగా ఉంది. అండ్ దిస్ ఈజ్ అ వెరీ రిమార్కబుల్ రిజల్ట్ వాట్ దట్ అక్షరశ్రీ హస్ షోన్. అండ్ బైపీసీ విభాగానికి వస్తే బైపీసీ రిజల్ట్, జూనియర్ బైపీసీ రిజల్ట్ వస్తే 450 అవుట్ ఆఫ్ 455, 450 అవుట్ ఆఫ్ 455 నలుగురు విద్యార్థులకు, ఏకంగా ఒకటే విద్యా సంస్థ నుంచి నలుగురు విద్యార్థులకు 450 అవుట్ ఆఫ్ 455 మార్కులు రావడం, ఇది కూడా ఆదోని చరిత్రలోనే మొదటిసారి అక్షరశ్రీ అందిపుచ్చుకున్నది. ఇది బైపీసీ విభాగంలో వాళ్ళ యొక్క పేర్లు వచ్చేసి ఎస్ సంజన, జహరా ఖతీబ్, డి మనస్విని, సి ప్రియాంక, 450 out of 455. And along with this 449, there's two students are there with 449 out of 455. P సాదియా ఆయిషా, ఈ ఇద్దరు విద్యార్థులకు 449 మార్కులు. ఇలాగే బైపీసీలో కూడా 440 పైన దాదాపు 12 మంది విద్యార్థులకు 440 పై మార్కులు అందించుకున్నారు. నెక్స్ట్ కమింగ్ టు జూనియర్ ఎంఈసీ విభాగంలో కూడా అక్షరశ్రీ ఎంపీసీ బైపీసీకి మించిన రిజల్ట్ ఇక్కడ చవి చూసుకున్నది. ఇద్దరు విద్యార్థులు 492 అవుట్ ఆఫ్ 500, 490 అవుట్ ఆఫ్ 500, వై హరిణి అండ్ శృతి. ఈ ఇద్దరు విద్యార్థులు ఆదోన్లో మొట్టమొదటిసారిగా 490 మార్కులు దాటించడం అక్షరశ్రీ వల్లనే సాధ్యమైంది. అలాగే టోటల్ ఓవరాల్గా 98% ఆఫ్ ద స్టూడెంట్స్ పాస్ అయినారు. దే ఆర్ పాస్డ్ 98% ఆఫ్ ద స్టూడెంట్స్. వస్తే సీనియర్ భాగంలో సీనియర్ ఎంపీసీ స్టూడెంట్స్ 988 మార్కులు అవుట్ ఆఫ్ 1000, 988 out of 1000. This is also one of the remarkable result in Aksharasri. Last year we got 990, now we got 988. ఈ విద్యార్థి పేరు వచ్చేసి హరీష్ కుమార్ అండ్ 987 అవుట్ ఆఫ్ 1000 హెచ్ఎస్ అభిషేక్. ఈ ఇద్దరు విద్యార్థులకు ఎంపీసీలో దాదాపు 988 అండ్ 987 మార్కులు సాధించడం జరిగింది. అలాగే సీనియర్ ఎంపీసీలో కూడా దాదాపు 980 మార్కుల పైన దాదాపు 16-18 మంది విద్యార్థులు
980 పైన మార్కులు సాధించడం జరిగింది. అండ్ అలాగే సీనియర్ బైపీసీ వస్తే నబిలా ఫాతిమా 984 అవుట్ ఆఫ్ 1000 మార్క్స్ సాధించడం జరిగింది. ఇలాగా అక్షరశ్రీ అన్ని విభాగాల్లో ఎంపీసీ నందు కానీ బైపీసీ నందు కానీ మొదటి సంవత్సరం రిజల్ట్లో కానీ రెండో సంవత్సరం రిజల్ట్లో కానీ ఐపీలో దాదాపు 16 సంవత్సరాలుగా స్టేట్ ర్యాంక్స్ అండ్ డిస్ట్రిక్ట్ ర్యాంక్స్ చవి చూడడం జరిగింది. ఇది అక్షరశ్రీలో 467 అనేది రిమార్కబుల్ రిజల్ట్. ఈజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ టైం అండ్ ఆధునిక చరిత్రలో కూడా ఇది మొట్టమొదటిసారి నాకు తెలిసి స్టేట్ ర్యాంకుల్లో ఉంటుంది. స్టేట్ ర్యాంక్స్లో మనం అక్షరశ్రీ ఉండడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. అండ్ అలాగే మా విద్యార్థులు మీరు ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు. దాదాపు కొన్ని సంవత్సరాలుగా మా విద్యార్థులు అన్ని రంగాల్లో నాట్ ఓన్లీ ఐపీలో కాకుండా జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ లెవెల్లో అండ్ నీట్ లెవెల్లో సీట్స్ సాధించడం జరుగుతుంది. కంటిన్యూస్గా లాస్ట్ ఇయర్ 98% మా విద్యార్థి నీట్లో సీట్ సాధించింది, జేఈ మెయిన్స్లో సీట్ సాధించింది. అండ్ యాజ్ యూజువల్ హిందూ అనే ఒక అమ్మాయి లాస్ట్ ఇయర్ నీటిలో మెడికల్ సీట్ సాధించడం జరిగింది. ఇలాగే ఇంకా 3 విద్యార్థులు మెడికల్ సీట్స్ సాధించడం జరిగింది. ఇలాగా అన్ని నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్లో అక్షరశ్రీ ఉండడం అనేది చాలా సంతోషకరంగా భావిస్తున్నాను. అండ్ అలాగే దిస్ ఇయర్ ఫస్ట్ అటెంప్ట్లోనే జేఈ మెయిన్స్ మనం చూశారు ఆల్రెడీ. జేఈ మెయిన్స్లో మా విద్యార్థి మనోజ్ కుమార్ అనే విద్యార్థి అండ్ ఇంకో 2 విద్యార్థులు 90% దాటి నా విద్యార్థులు ఉండడం సంతోషమైనది. మనోజ్ కుమార్ అనే విద్యార్థికి 96%తో జేఈ మెయిన్స్ ఫస్ట్ అటెంప్ట్లోనే సాధించడం జరిగింది. అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద సెకండ్ అటెంప్ట్ జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఆల్సో. డెఫినెట్లీ వీ హ్యావ్ అ స్కోప్. మనం ఖచ్చితంగా 99% ఆశిస్తూ ఖచ్చితంగా వస్తుందని ఆశిస్తూ అండ్ యాజ్ యూజువల్ నీట్లో కూడా టు రైట్ నీట్ అండ్ ఎంసెట్ లెవెల్లో కూడా మా విద్యార్థులు రాయడం జరుగుతుంది. ఖచ్చితంగా మీకు అందరికీ తెలిసిన విషయమే, అక్షరశ్రీ దాదాపు 16 సంవత్సరాల నుంచి మేము ఐపీలో ఎంత ఫోకస్ అయితే చేస్తామో దానికంటే రెట్టింపు ఫోకస్ పిల్లలకు నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్లో జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ లెవెల్ ఎగ్జామినేషన్కు అండ్ మెడికల్ స్టూడెంట్స్ హూ ఆర్ అపేరింగ్ ద ఆస్పిరెంట్స్ ఆఫ్ ద మెడికల్ స్టూడెంట్స్ నీట్ ఎగ్జామినేషన్లో కానీ మా విద్యార్థులకు అంతకంటే రెట్టింపు ఫోకస్ ఇస్తూ పిల్లలకు ప్రతి రోజు వర్క్షీట్స్తో అలాగే డిజిటల్ విద్యతో మేము వాళ్ళకు మంచి టీచర్స్ను మంచి ఫ్యాకల్టీను వాళ్ళకు దూర ప్రాంతాల నుంచి ఇక్కడే ఆదోనిలో తీసుకొని వచ్చి వాళ్ళకు మంచి కోచింగ్ ఇవ్వడం వల్లనే కంటిన్యూగా మా విద్యా సంస్థ నుంచి నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్కు పోటీ పడడం జరుగుతుంది. అండ్ పోటీ పడడమే కాకుండా మా చాలా మంది విద్యార్థులు విజయం సాధిస్తూ వస్తున్నారు మంచి పర్సెంటేజ్తో. అండ్ యావరేజ్ స్టూడెంట్స్ మాకు కార్పొరేట్ విద్యా సంస్థల్లో విజయవాడ, అక్కడ బెంగళూరు, హైదరాబాద్ లాంటి దూర ప్రాంతాలకు వెళ్ళి మంచి స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళడంతో మిగిలిన స్టూడెంట్స్ ఇక్కడ యావరేజ్ స్టూడెంట్స్ మా దగ్గర జాయిన్ అవ్వడం జరుగుతుంది. అలాంటి స్టూడెంట్స్ కూడా ఈ పోటీ ప్రపంచంలో ఐఐటి అండ్ అడ్వాన్స్డ్ కోచింగ్ అండ్ నీట్ ఇచ్చి వాళ్ళను అందులో ఎగ్జామినేషన్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు వాళ్ళకు మంచి రిజల్ట్ కూడా ఎవ్రీ ఇయర్ మీరు ఆశించిన రిజల్ట్ కూడా ఎవ్రీ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది. ఎంసెట్ అలాగే మన స్టేట్ ఎంసెట్ లెవెల్లో దాదాపు ప్రతి ఇయర్ మీరు చూడడం జరుగుతుంది. దాదాపు ప్రతి ఇయర్ దాదాపు 20,000 మన దగ్గర చదివే 60 నుంచి 100 మంది పిల్లలలోనే ప్రతి సంవత్సరం ఎంసెట్ లెవెల్లో దాదాపు 10,000 లోపు 20 మంది స్టూడెంట్స్ 20 మంది స్టూడెంట్స్ లాస్ట్ ఇయరే 20 మంది స్టూడెంట్స్ ఉండడం జరుగుతుంది. ఇది మా యొక్క మంచి కోచింగ్ వలన అండ్ మా ఫ్యాకల్టీ యొక్క డెడికేషన్ వలన జరగడం. నా పేరు మేఘనాథ్ రెడ్డి, ద కరస్పాండెంట్ ఆఫ్ అక్షరశ్రీ జూనియర్ కాలేజ్ అడ్రస్ వచ్చేసి ఎస్కేడి కాలనీ, థర్డ్ రోడ్లో ఉంది.